దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. ఈరోజు చెప్పే విషయం ఏమంటే, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడుతున్న ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు ఏం చేయగలుగుతున్నారంటే ప్రభుత్వాలను మార్చగలుగుతున్నారు. సో ప్రభుత్వం నచ్చకపోతే, ప్రభుత్వ సిద్ధాంతాలు కానీ ప్రభుత్వ పనులు కానీ నచ్చకపోతే ప్రభుత్వాలను మార్చగలుగుతున్నారు, కానీ పాలనా వ్యవహారాలను మార్చలేకుంటున్నారు. పరిపాలనా వ్యవహారాలను మార్చగలుగుతున్నారు కానీ పాలనా వ్యవహారాలను మార్చలేకుంటున్నారు. దానికి కారణం అంటే ప్రభుత్వ ఉద్యోగులు. ఐపీసీ 14, 19, 21 చెప్పుకోబడేటువంటి పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది సర్వీస్ చేయాలి సొసైటీకి అని. సో ఈరోజు ఏం చేస్తున్నారు, నాయకుల దగ్గరికి ప్రజలు పోతూ ఉన్నారు. ప్రజలకు వాళ్ళ అవసరాలు కాబట్టి పోతారు. నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు చెప్తారు, అయ్యా వీళ్ళ పనులను చేసి పెట్టండి అని. ఇక్కడేం చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, వాళ్ళ అహంకారాలు, నిర్లక్ష్యాలు, వాళ్ళకు విపరీతమైన పోకడలు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఏదైనా చేస్తే 197 CRPS ఉంది, కోర్టు పోతే గవర్నమెంట్ సర్వీస్ కావాలి, పర్మిషన్ కావాలి అంటారు. ఎప్పుడైతే ఈ ప్రజాసేవకులు అనేటువంటి పార్టీ నాయకులు ప్రభుత్వ నాయకులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ సర్వీస్ పంపిస్తారు, దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అంతా ఒకటి కాబట్టి పర్మిషన్ ఇవ్వట్లా, పెండింగ్ పెడతా ఉన్నారు. సో ఈ గందరగోళం అంతా జరుగుతున్న కారణం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ సర్వీసు, పబ్లిక్ సర్వీస్ అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరూ కదిలించలేకుంటున్నారు. దానికి కారణం ఏమంటే వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళ గందరగోళాలు, వాళ్ళ పనులు చూసుకుంటున్నారు తప్ప ఏమి జరుగుతుంది వ్యవస్థల నుంచి ఆలోచించడం లేదు. ఈ సందర్భంగా బహిరంగంగా చెప్పేది ఏమంటే, మేము పని చేస్తాము, మేము పని చేయబోతున్నాము, మొదలుపెట్టి చాలా రోజులైంది. ఈరోజు ఒక ఎన్నికల్లోనే విపరీతమైన ప్రభావాన్ని చూపించినాం. అది బయటికి కనపడదు, బయటికి కనపడే ప్రశ్నే లేదు. సైలెంట్గా పని చేసుకుంటూ పోతాము. ఇప్పుడు బహిరంగంగా చెప్పేది అంటే, ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉండండి. రాజకీయ నాయకులు వాళ్ళకి తెలుసుకున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏమో అర్థం చేసుకున్నారు, బలిపశులు అయిపోతున్నారు. సో మీరేం చేస్తున్నారు, రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకుంటున్నారు, వాళ్ళ పరిపాలన చెప్పుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అనుకూలంగా చేస్తున్నారు. మీరు తింటున్నారు, మీరు 100 రూపాయలు తింటున్నారు, ప్రభుత్వ పాలకులు అయినటువంటి 100 రూపాయలు తింటున్నారు. సో మిమ్మల్ని ఎవరేం చేయలేకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక సంస్థ పనిచేస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. బహిరంగంగా చెప్తున్నాము, సిద్ధంగా ఉండండి. మీ యొక్క అక్రమ ఆస్తులు మొత్తం బయటికి పీకుతాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మేము సామాన్యమైన పౌరులం, పన్నులు కడుతున్నాము, చట్టాలకు లోబడి బ్రతుకుతున్నాము, ఏ నిర్ణయం తీసుకున్నా సరే అంటున్నాం. మరి మా మీద మీ పెత్తనం ఏముంది? మీరా మా బ్రతుకులు శాసించేది, మీరా మమ్మల్ని నిర్ణయించేది, మీరా మా మీద తప్పుడు కేసు పెట్టి వేధించేది. మీరు తప్పుడు కేసు పెడితే జీవితాంతం బాధపడాలన్న సామాన్యమైన ప్రజలను బాధ పెట్టే హక్కు మీకు ఎక్కడిది? అది గవర్నమెంట్ సర్వీసు, పబ్లిక్ సర్వీస్ అంటే ప్రభుత్వ అధికారులు మీకు ఎక్కడిది? చాలా స్పష్టంగా జడ్జీలకు శిక్ష అని చెప్పి ఐపీసీ 220లో ఉంది. సో జడ్జీలకు శిక్ష అయినప్పుడు పబ్లిక్ సర్వీస్ అయినప్పుడు మీ మీద ఎందుకున్నారు? సో మీకున్న ఏకైక అహంకారం ఏమి? మేమంతా ఒకటి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేసుకోలేనటువంటి విపరీతమైనటువంటి అహంకారం. ఆ అహంకారాన్ని బ్రేక్ చేస్తాము, జరగబోతుంది, జరిగి తీరుతుంది. సర్వసిద్ధంగా ఉండండి. అక్రమ ఆస్తులు మొత్తం బయట పీకుతాము, అక్రమ ఆస్తులు పీకుతాము. ప్రజలలో చైతన్యం వచ్చింది, చెప్పింది నమ్మినారు, చట్టాల పట్ల అవగాహన కలుగుతుంది ప్రజలకు. వాళ్ళు అసమర్థులు కాదు, సమర్థులు, ప్రభుత్వాలనే మార్చగలుగుతున్నటువంటి శక్తివంతులు. సో ఇప్పుడు వీళ్ళ ఫోకస్ చేసేదేమి? ప్రభుత్వ అధికారుల మీద మొదలు పెడతాము. మీ అక్రమ ఆస్తులు పీకుతాము. అప్పుడు తెలిసి వస్తుంది మీకు ప్రజలంటే ఏమి, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమి. ప్రజలు బానిస బతుకులు బతికే ప్రజలు కాదు, వాళ్ళకు కూడా నైతిక హక్కులు, నైతిక విలువలు అని చెప్పి తెలుస్తుంది. ఈరోజు ప్రభుత్వాలు మారాయి, ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఏమీ కాలేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మ్యాజిస్ట్రేట్లు, జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు అందరూ హ్యాపీగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. సఫర్ అవుతుంది రాజకీయ నాయకులు, ప్రజలు ఏదో ఒక పార్టీకి ఓటు చేస్తారు, ధర్మం అది, వారికి నచ్చింది ఒక సిద్ధాంతం, కానీ వాళ్ళని సఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఏకైక మార్గం ఏమి? మాకు ఏమి కాదనుకుంటున్నారు. సో మీకు అన్ని చట్టాలు వర్తించే చట్టాలు, కానీ దాన్ని ఏ చట్టాలను అమలు పరచడం లేదు. సో దీని మీద బయటికి తీయాలంటే ఒకటే సూత్రం, మీ అక్రమ ఆస్తులు బయటికి పీకుతాము, జరగబోయేది ఇదే.
మొత్తం మిమ్మల్ని కూడా బజార్లో కూర్చోబెడతాం. చేతిలో పెన్ను పేపర్ అని చెప్పి కేసులు పెట్టడము, వేధించడాలు, డాక్యుమెంట్ మార్చడాలు, రిజిస్ట్రేషన్ మార్చడాలు, నిర్లక్ష్యంగా మాట్లాడాలు, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపోనాలు. మీరు పోయి రాజకీయ నాయకుల దగ్గర పబ్లిక్ సర్వీస్, వ్యక్తిగత సర్వీస్ కింద బ్రతుకుతున్నారు. మీరు రాజకీయ నాయకుల దగ్గర పోయి వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ పబ్బాలు కలుపుకుంటున్నారు. ప్రజలు ఏం చేసుకోలేరు అంటున్నారు. బహిరంగంగా చెప్తున్నాము, ఆట మొదలు పెట్టినాము. ఎవడు బలిపశు అవుతారో సిద్ధంగా ఉండండి. బహిరంగంగా చెప్తున్నాం, సిద్ధంగా ఉండండి. ఏమి జరుగుతుందో మీరు చేయగలిగింది ఏం చేశారు? కేసులు పెట్టడాలు, సతాయించడం అవే చూశారు. కానీ పబ్లిక్ చేస్తే మీరు చేసిన సర్వీస్ ఏమి, మీ ఉద్యోగాలేమి, ఉద్యోగాలు అక్రమంగా సంపాదించిన సంపాదన ఎంత, అదంతా బయటికి తీసి కూర్చోబెట్టి పెడతాము. మీరు కూడా చూద్దరు. ఏమి చేయగలుగుతాడు సామాన్యమైన పౌరుడు, ఏమి చేయగలుగుతాడని చూద్దరు. ప్రజలకు చట్టాల పట్ల అవగాహన పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోయింది. దాని రిజల్ట్ ఇట్టట్టు ఉంటాయి. సో సిద్ధంగా ఉండండి. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రజలకు మీకు ఈ వీడియో వస్తే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఏం భయపడాల్సిన పని లేదు. చట్టం ఉంది, చట్ట ప్రకారమే అందరినీ ప్రశ్నిస్తాము. ఎక్కడి నుంచి వచ్చిన అక్రమ సంపాదనలు అనేది అడగాల్సిన వాళ్ళు అడుగుతారు. ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ప్రజలు బాధపడేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యంగా ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి సిద్ధంగా లేడనేది వాస్తవం. మీరు కూడా చూద్దరు. ఈరోజు ఒక 2 సంవత్సరాలు కష్టపడి మార్పు తేగలిగినాం. అదే 2 సంవత్సరాలు కాదు, ఇట్టే కంటిన్యూ పరుస్తాము. ప్రతి ఒక్క ప్రజలు సహకరించే సిద్ధంగా ఉన్నారు. రెడీగా ఉండండి. ఎవరి బలిపశు అవుతారు, సర్వసిద్ధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియో అందరూ పంపండి. లోకా సమస్త సుఖినో భవంతు, సుజనే సుఖినో భవంతు. నమస్తే.